అందరికీ నమస్కారం. ఒక బ్రాండ్ సక్సెస్ అయ్యిందని మనం ఎలా చెప్తాం? జస్ట్ సేల్స్ నంబర్స్ చూసి చెప్పేస్తామా? అస్సలు కాదు. ఈరోజు మనం సేల్స్కి మించి ఒక బ్రాండ్ అసలైన బలాన్ని ఎలా కొలవాలో వివరంగా చూద్దాం. అవును, సేల్స్ అనేది కథలో ఒక భాగం మాత్రమే. కాని అసలైన ప్రశ్న ఏంటంటే, జనాల మనసులో ఆ బ్రాండ్కి ఎంత చోటుంది? దాని గుర్తుపెట్టుకుంటున్నారా? దానిమీద నమ్మకముందా? ఇక్కడే అసలు విషయముంది. దీన్ని మనం ఒక బ్రాండ్కి హెల్త్ చెకప్ చేయడంలా అనుకోవచ్చు. ఈ చెకప్లో వాడే కీలకమైన సూచికననే మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లేదా సింపుల్గా కేపీఐస్ అంటాం. అవే మన బ్రాండ్ హెల్త్ ఎలా ఉందో చెప్పే వైటల్ సైన్స్ లాంటివి. సరే, అసలు ఈ కేపీఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక కొలవగలిగే విలువ. ఒక కంపెనీ తన టార్గెట్స్ వైపు ఎంత బాగా వెళ్తుందో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఇదేదో గెస్ వర్క్ కాదు, ఇది పక్కా డేటా అనమాట. ఈ కేపీఐస్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం కస్టమర్ జర్నీని ఫాలో అవ్వాలి. అంటే ఒక అపరిచితుడు బ్రాండ్ గురించి తెలుసుకుని చివరికి ఆ బ్రాండ్కి పెద్ద ఫ్యాన్గా ఎలా మారతాడో చూద్దాం. ఈ జర్నీలో ప్రతి స్టేజ్లో మనం ఏం కొలవాలో తెలుసుకుందాం. సో, మన జర్నీలో ఫస్ట్ స్టెప్, జనాలు ఒక బ్రాండ్ను ఇష్టపడాలి అంటే ముందసలు అలాంటి ఒక బ్రాండ్ ఉందని వాళ్లకి తెలియాలి కదా. అదే అవేర్నెస్. ఈ రద్దీ మార్కెట్లో అందరి అటెన్షన్ ఎలా గ్రాబ్ చేయాలో చూద్దాం. ఇక్కడ కొన్ని బేసిక్ మెట్రిక్స్ ఉన్నాయి. బ్రాండ్ అవేర్నెస్ అంటే ఎంతమందికి మీ బ్రాండ్ పేరు తెలుసు. రీచ్ అంటే మీ మెసేజ్ ఎంతమందికి చేరింది. ఇక ఇంప్రెషన్స్ అంటే మీ యాడ్ లేదా పోస్ట్ ఎన్నిసార్లు కనిపించింది. ఇవన్నీ బేసిక్గా హాయ్ మేమిక్కడ ఉన్నాం అని చెప్పడం లాంటివి. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ మెట్రిక్ చూద్దాం. అదే షేర్ ఆఫ్ వాయిస్. అంటే మీ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు అనేది మాత్రమే కాదు, మీ ఇండస్ట్రీలో జరిగే మొత్తం సంభాషణలో మీ వాయిస్ ఎంత గట్టిగా వినిపిస్తోంది. మీ కాంపిటీటర్స్తో పోలిస్తే మీ పొజిషన్ ఏంటి? ఇది చాలా కీలకమైన విషయం. ఓకే, జనాలకి మీ బ్రాండ్ గురించి తెలిసింది. వెరీ గుడ్. కానీ వాళ్లు మీ బ్రాండ్ గురించి ఏమనుకుంటున్నారు? ఈ స్టేజ్ అంతా వాళ్లు మీ బ్రాండ్ని ఎలా చూస్తున్నారు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు అనే దాని గురించే. ఇక్కడ రికగ్నిషన్కి, రీకాల్కి మధ్య ఒక చాలా ఇంపార్టెంట్ తేడా ఉంది. రికగ్నిషన్ అంటే మీ లోగో చూపిస్తే ఇది తెలుసు అనడం. కాని రీకాల్ అంటే అంతకు మించి. ఎవరైనా ఒక ప్రొడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు వాళ్లకి ఏ హింట్ లేకుండానే మీ బ్రాండ్ పేరు గుర్తుకురావాలి. అదే అసలైన బలం. ఇప్పుడు మనం కాస్త ఎమోషన్స్లోకి వెళ్దాం. జనాలు మీ బ్రాండ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? పాజిటివ్గానా, నెగటివ్గానా? ఈ బ్రాండ్ సెంటిమెంట్ అనేది ఆన్లైన్లో మీ బ్రాండ్ పబ్లిక్ ఇమేజ్కి అద్దం పడుతుంది. మనం ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాం. అవేర్నెస్, పర్సెప్షన్ బానే ఉన్నాయి. కానీ జనాలు మీతో ఇంటరాక్ట్ అవుతున్నారా? ఈ స్టేజ్లో మనం ఎంగేజ్మెంట్ ద్వారా ఒక టూ-వే రిలేషన్షిప్ని ఎలా బిల్డ్ చేయాలో చూస్తాం. చూడండి, మీకు లక్షల్లో ఫాలోవర్లుండొచ్చు, కానీ వాళ్ళు మీతో మాట్లాడకపోతే ఏం లాభం? ఈ ఫార్ములా మీ కంటెంట్ని చూసిన వాళ్లలో ఎంతమంది యాక్టివ్గా లైక్, కామెంట్ లేదా షేర్ చేస్తున్నారో చూపిస్తుంది. ఇది క్వాంటిటీ కన్నా క్వాలిటీని కొలుస్తుంది. ఎంగేజ్మెంట్ అంటే కేవలం సోషల్ మీడియా మాత్రమే కాదు. జనాలు మీ వెబ్సైట్కొస్తున్నారా? అక్కడ ఎంతసేపుంటున్నారు? అన్నింటికన్నా ముఖ్యంగా మీరు కోరుకున్న యాక్షన్ తీసుకుంటున్నారా? అంటే ఏదైనా కొంటున్నారా లేక ఫామ్ ఫిల్ చేస్తున్నారా? అదే కన్వర్షన్ రేట్. ఇది వాళ్ల ఇంట్రెస్ట్ ఎంత సీరియస్సో చెప్పే ఒక ముఖ్యమైన ఇండికేటర్. ఎస్, ఇప్పుడు మనం మన జర్నీలో ఫైనల్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ వాల్యుబుల్ స్టేజ్కొచ్చేశాం. ఇక్కడ మన గోల్ కస్టమర్లను క్రియేట్ చేయడం కాదు, వీరాభిమానులను తయారు చేయడం. వాళ్లు మీ దగ్గరికి మళ్లీ రావడమే కాదు, మీ బ్రాండ్కి ఫ్రీగా ప్రమోషన్ కూడా చేస్తారు. ఎప్పుడైనా మిమ్మల్ని 0 నుంచి 10 స్కేల్ మీద మా బ్రాండ్ని మీ ఫ్రెండ్స్కి ఎంతవరకు రికమెండ్ చేస్తారు అని అడిగారా? అదే నెట్ ప్రమోటర్ స్కోర్ లేదా ఎన్పీఎస్. ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్ని కొలవడానికి చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ పద్ధతి. ఎన్పీఎస్తో పాటు ఈ పవర్ఫుల్ మెట్రిక్స్ కూడా ఉన్నాయి. కస్టమర్లు మీ దగ్గర మళ్లీ కొంటున్నారా? అది రిపీట్ పర్చేస్ రేట్. వాళ్లు కొత్త కస్టమర్లను మీకు పంపిస్తున్నారా? అది రిఫరల్ రేట్. ఇక కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, ఇది అన్నింటికన్నా పెద్దది. ఒక్కసారి ఆలోచించండి. ఒక లాయల్ కస్టమర్
వాళ్ళ లైఫ్ టైంలో మీ బ్రాండ్కిచ్చే బిజినెస్ 50,000 రూపాయల కన్నా ఎక్కువే ఉండొచ్చు. అంటే లాయల్టీ అనేది జస్ట్ ఒక మంచి ఫీలింగ్ మాత్రమే కాదు, అది ఒక పెద్ద ఫైనాన్షియల్ యాసెట్ అనమాట. సరే, మన దగ్గర ఈ డేటా అంతా ఉందే. ఇప్పుడేం చేయాలి? లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ బ్రాండ్ మెట్రిక్స్ని అసలైన బిజినెస్ రిజల్ట్స్తో కనెక్ట్ చేయడం, వాటిని ఉపయోగించి మంచి నిర్ణయాలు తీసుకోవడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక హెల్దీ బ్రాండ్ ఒక హెల్తీ బిజినెస్కి దారితీస్తుంది. రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్ అంటే ROAS లాంటి మెట్రిక్స్ ఉంటాయి కదా, అవి మీరు యాడ్స్ మీద పెట్టే ప్రతి రూపాయికి ఎంత తిరిగి వస్తుందో క్లియర్గా చూపిస్తాయి. మీ బ్రాండ్ మెట్రిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈ నంబర్ కూడా పెరుగుతుంది. ఇది ఒక్కసారి చేసి వదిలేసే పని కాదు, ఇది ఒక సైకిల్. మీరు KPIలను కంటిన్యూస్గా కొలుస్తూ ఉండాలి. డేటా ఏం చెప్తుందో అనలైజ్ చేయాలి. ఆ వచ్చిన ఇన్సైట్స్ బట్టి మీ స్ట్రాటజీని మార్చుకోవాలి. మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చాలా ముఖ్యం. ఇది మనల్ని ప్రతి బ్రాండ్ అడగాల్సిన ఫైనల్ ప్రశ్నకు తీసుకువస్తుంది. ఈ అవేర్నెస్, ఎంగేజ్మెంట్, లాయల్టీ, ఈ నంబర్స్ అన్నీ కలిసి ఒకే కథను చెప్తున్నాయా? మీ పెద్ద లాంగ్ టర్మ్ గోల్స్ వైపు మీరు వెళ్తున్నారని చూపిస్తున్నాయా? అదే ఒక బ్రాండ్ పర్ఫార్మెన్స్కి అసలైన టెస్ట్.